హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను వడియాల పులుసు చేసి చూపించబోతున్నానండి. వడియాల పులుసు నేను ఆయిల్లో ఫ్రై చేసేసాను. ఆనియన్స్ కూడా వేసేసుకున్నానండి, మీకు వీడియోలో చూపించలేదు. ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు ఆయిల్లో వేసి ఇలా ఫ్రై చేసేసుకున్నానండి. మీకు వీడియోలో అయితే చూపించలేదు. ఒక 10 నిమిషాలు ఆనియన్స్ కుక్ అయిన తర్వాత మీకు వడియాలు వేసి చూపిస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తేనే నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయండి. కంపల్సరీ లైక్ అలా చేయండి. వడియాల పులుసు అంటే చాలా బాగుంటుందండి, సూపర్ ఉంటుంది. మనకు రైస్లో కానీ చపాతీ రోటీలో కూడా సూపర్ ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా వడియాల పులుసు అనేది ట్రై చేయండి. చూసారు కదండి, ఆనియన్స్ అయితే మంచి బ్రౌన్ కలర్లో కుక్ అయిపోయినాయండి. సూపర్గా కుక్ అయినాయి. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఆనియన్స్ని కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం వేసేద్దాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇందులో కారం మన టేస్ట్కి సరిపడగా కారం వేసుకోండి. పులుసు కాబట్టి కొంచెం కారం పట్టిద్దండి. మన చింతపండు కూడా వేస్తాం కాబట్టి కారం వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేద్దామండి. మన ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసాను, ఇప్పుడు మరి వేసాను. మళ్ళీ మనకు సరిపోకపోతే టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. మనం తినేదాన్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు వాటర్ పోసేస్తున్నానండి. చూసారు కదా, ఇందులో వాటర్ పోసేస్తాను. చూసారు కదండి, ఇందులో వాటర్ పోసేసానండి. ఆనియన్స్ ములిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి. ఒక 10 నిమిషాలు కుక్ అవనిచ్చి వడియాలు వేసేద్దామండి. చూస్తున్నారు కదండి, ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. ఒక 10 నిమిషాలు కుక్ అయిన తర్వాత వడియాలు వేసుకుని చింతపండు వేసుకుందాము. ఇంకెందుకు లేట్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూసారు కదండి, వాటర్ వేసిన తర్వాత ఆనియన్స్ మంచి కుక్ అయ్యాయి. ఇందులోనే నేను కొంచెం చింతపండు కూడా వేసేసుకుంటున్నాను. మీకు టేస్ట్కి సరిపడగా మీరు ఎంత పులుపు తింటే అంత చింతపండు వేసుకోండి. పులుపు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి. మేమైతే కొంచెం సమానంగా తింటాం కాబట్టి నేను చూసుకొని వేసుకుంటున్నాను. చింతపండు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న వడియాలండి. ఇది చిట్టు వడియాలంటారండి. ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను నేను. ఇందులో మీకు ఇష్టమైతే బెల్లం వేసుకోవచ్చు. స్వీట్ ఇష్టమైన వాళ్ళైతే బెల్లం వేసుకోండి. లేదు మాకు బెల్లం స్వీట్ అంటే ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసేయవచ్చు. నేనైతే బెల్లం వేస్తున్నానండి. ఇందులో ఒక్కొక్కసారి బెల్లం వేసి చేస్తానండి, ఒక్కొక్కసారి అయితే బెల్లం అన్నది అస్సలు వేయనండి. అంటే చపాతీ రోటీలోకి రైస్లో కూడా ఇలా కూడా బాగుంటుందండి. స్వీట్ ఇష్టమైన వాళ్ళకైతే మంచిగా బెల్లం వేసుకోవచ్చు. స్వీట్ తినలేని వాళ్ళైతే బెల్లం స్కిప్ చేసేయండి. వడియాల పులుసు అండి చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కామెంట్లు మన వడియాల పులుసు ఎలా ఉందో కామెంట్లు తెలియచేయండి. చూసారు కదండి, మన వడియాల పులుసు ఎలా కనిపిస్తుందో, మంచి కలర్ఫుల్గా, వావ్ సూపర్గా, చూస్తేనే తినాలనిపించేలా ఉంది. ఇప్పుడు ఇందులో నేను బెల్లం వేసుకుంటున్నానండి. మన స్వీట్ తినేదాన్ని బట్టి ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు ఉంటే తక్కువ వేసుకోండి. కొంచెం ఈ పులుసు అన్నది పుల్లగా తీయగా చాలా బాగుంటుంది. చపాతీలోకి అయితే సూపర్ ఉంటుందండి ఇది. ఎప్పుడైనా చపాతీ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా కర్రీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారు కదా మన వడియాల పులుసు. ఇందులో కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. కొంచెం కొత్తిమీర, అంతే అండి. వడియాల పులుసు సూపర్ ఉంటుంది. చిట్టి వడియాల పులుసు అనమాట. చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. కామెంట్లో మన వడియాల పులుసు ఎలా ఉన్నదో కామెంట్లో చెప్పండి. ఇంకెందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.